సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈవెంట్లో జరిగిన గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ క్రీడా శాఖ మంత్రి పదవికి అరూప్ విశ్వాస్ రాజీనామా చేశారు. ఈ ఘటనపై న్యాయబద్ధంగా దర్యాప్తు జరిగేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతారు. క్రీడా మంత్రిత్వ శాఖ బాధ్యతల నుంచి తనను విముక్తుణ్ణి చేయాలని కోరుతూ ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమోదించారు. కాగా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మమతా సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ సూచనల మేరకు డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్ నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఘటనలో లోపాలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈవెంట్లో జరిగిన గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ క్రీడా శాఖ మంత్రి పదవికి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ఈ ఘటనపై న్యాయబద్ధంగా దర్యాప్తు జరిగేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతారు. క్రీడా మంత్రిత్వ శాఖ బాధ్యతల నుంచి తనను విముక్తుణ్ణి చేయాలని కోరుతూ ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమోదించారు. కాగా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మమతా సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ సూచనల మేరకు డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్ నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హాకు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. ఘటనలో లోపాలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ ఈవెంట్లో గందరగోళం చేసుకున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఇక దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బెంగాల్ సీఎం మమతకు పంపారు అరూప్. ఇక క్రీడా మంత్రి బాధ్యతల నుంచి తప్పించాలని కూడా ఆయన లేఖలో కోరినట్లుగా తెలుస్తోంది. రాజీనామాను సీఎం మమతా బెనర్జీ ఆమోదించినట్టుగా తెలుస్తోంది.